ముగ్గురు చనిపోయారు, 30 మంది పోలీసులు గాయపడ్డారు. దేశంలో ఇంకో మసీదు చుట్టూ హిందూ ముస్లిం గొడవ మొదలైంది. ఓ మసీదు చుట్టూ మొదలైన గొడవ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తుంది. ఓవైపు రాళ్లదాడులు, ఇంకోవైపు బుల్లెట్ల ఫైరింగ్. రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతోంది. యూపీలోని సంభాల్ జిల్లాలో మొఘల్స్ టైంలో కట్టిన ఓ మసీదు ఉంది. అయితే ఆ మసీదు ఉన్న చోట గతంలో హరిహర మందిరం ఉండేది అంటూ ఈ మధ్య కొంతమంది లోకల్ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు సర్వే చేయాలని ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ అక్కడున్న ముస్లిం వర్గానికి నచ్చలేదు. సర్వేను అడ్డుకోవాలనే ఆలోచనతో ఆందోళనకు దిగారు. వాళ్ళని పోలీసులు అడ్డుకోవడానికి ట్రై చేశారు. దీంతో నిరసనకారులకి పోలీసులకి మధ్య వైలెన్స్ మొదలైంది. ఈ వైలెన్స్లో 4 ప్రొటెస్టర్స్ చనిపోగా 30 మంది పోలీసులకు దెబ్బలు తగిలాయి. ఇంకేముంది, ఆ ఏరియా మొత్తం కర్ఫ్యూ, ఇంటర్నెట్ నిషేధం, స్కూల్స్ బంద్, పోలీస్ సైరన్లతో ఏరియా మొత్తం మారుమోగిపోయింది. జనాలు భయంతో ఇళ్లలోంచి బయటకు రావడం కూడా మానేశారు. ఇప్పుడు సంభాల్ సిచ్యువేషన్ ఇదే. అలాగే నవంబర్ 30 వరకు బయటి వాళ్ళు ఎవరు జిల్లాలోకి రావడానికి వీల్లేదు. ఏకంగా బోర్డర్ సీల్ చేసేశారు పోలీసులు. అంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగినా బయట ప్రపంచానికి తెలియదు, అలాగే బయట ఏం జరిగినా అక్కడున్న వాళ్ళకి తెలియదు. యూపీలో ఇంత జరుగుతుంటే ఇక పొలిటికల్ పార్టీలు ఊరుకుంటాయా? చూసారా యోగి పాలనలో ధర్మం న్యాయం ఎలా నాశనం అయిపోతున్నాయో, సాధారణ ప్రజల మీద పోలీసులు ఎలా కాల్పులు జరుపుతున్నారో. వీళ్ళ అన్యాయాలు ఆగాలంటే ప్రభుత్వం మారాలి అంటూ ఇంట్లో కూర్చొని ట్వీట్లు చేస్తున్నారు. 2 రోజుల క్రితం జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో వాయనాడ్ నుంచి గెలిచి ఫస్ట్ టైం పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్న ప్రియాంక గాంధీ కూడా యూపీ గవర్నమెంట్, యూపీ పోలీసులు రాష్ట్రంలో శాంతిని నాశనం చేస్తున్నారు, యోగి సర్కార్ జనాల్ని తొక్కిపట్టి అణచివేత విధానాలతో ఫాలో అవుతోంది, దీన్ని ప్రజలే అడ్డుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అయితే సుప్రీంకోర్టు వెంటనే ఈ కేసును సుమోటోగా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేయాలని ట్వీట్లు చేస్తున్నారు. ఇది ఎప్పుడూ ఉండేదే. కాబట్టి మనం అసలు సంభాల్లో గొడవ ఎలా మొదలైందో చూద్దాం. సంభాల్ ఇష్యూ గురించి తెలుసుకోవాలంటే ముందు మనం ఒక్కసారి ఇలాంటి ఇంకొన్ని కేసుల గురించి తెలుసుకోవాలి. అందులో అయోధ్య, కాశీ, మధురల గురించి బ్రీఫ్గా చెప్పుకుందాం. 1991లో బాబ్రీ మసీదు కూల్చేసి 30 ఏళ్ళు గడిచిన తర్వాత రీసెంట్గా గతేడాది అయోధ్యలో రామాలయం కట్టారు. ఈ ఆలయం విషయంలో హిందూ ముస్లింల మధ్య ఇన్నేళ్లలో ఎన్నోసార్లు గొడవలు, హింస జరిగినా ఫైనల్గా సుప్రీంకోర్టు తీర్పుతో గొడవ ముగిసిపోయింది. దీంతో అంతా సంతోషించారు. బట్ అసలు గొడవ అక్కడి నుంచే మొదలైంది. అయోధ్య వివాదం ముగిసిపోగానే ఆ తర్వాత కాశీ, మధురలపైన కూడా గొడవ మొదలైంది. అక్కడ కూడా మసీదులు కూల్చేసి మాకు ఇచ్చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశాయి. జ్ఞానోపి మసీదులో శివలింగం బయటపడడం, అక్కడ సర్వే చేయడానికి కోర్టులు ఆదేశించడంతో ఇరు వర్గాల మధ్య టెన్షన్ వాతావరణం పెరిగిపోయింది. అదే టైంలో ఇంకొంతమంది ఎక్స్ట్రీమిస్టులు ఏకంగా మొఘల్స్ కాలంలో దేశంలో 40,000 ఆలయాలను ఆక్రమించి మసీదులుగా మార్చారు, వాటన్నింటినీ మాకు ఇచ్చేయండి అంటూ స్లోగన్స్ మొదలుపెట్టారు. ఈ స్లోగన్స్కి పెద్దగా సపోర్ట్ రాకపోయినా, ఎవరు పెద్దగా పట్టించుకోకపోయినా, ఇప్పటి సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం నెక్స్ట్ ఏం జరగబోతోందనే ఆందోళన ప్రజలందరిలో మొదలైంది. ఇప్పుడు సంభాల్ మసీదు గురించి మాట్లాడుకుందాం. సంభాల్ అనేది యూపీలోని ఓ జిల్లా. రాజధాని ఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది డిస్ట్రిక్ట్. ఇక్కడ 77% ముస్లింలు, 22% హిందువులు ఉంటారు. సో ముస్లిం మెజారిటీ ఏరియా కాబట్టి ఈ ఏరియాలో మసీదులు ఎక్కువగానే ఉంటాయి. ఆ మసీదుల్లో ఒకటి షాహీ జామా మసీద్. చందౌసి ఇలాకాలో ఉన్న ఈ మసీదే ఇప్పుడు గొడవకు కారణం. ఈ మసీదు కింద 500 ఏళ్ల క్రితం హరిహర ఆలయం ఉండేది. దాన్ని బాబర్ కూల్చేసి దాని మీద ఈ మసీదు కట్టాడంటూ కొంతమంది ఈ నెల 19న లోకల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో బాబర్నుమా, ఆయిన్ అక్బరీ అనే ముఘల్ గ్రంథాల్లో కూడా ఈ మసీదు ఉన్న చోట ఆలయం ఉండేదని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి అంటూ వాళ్ళు వాదించారు. ఈ పిటిషన్ మీద అదే రోజు విచారణ చేపట్టిన లోకల్ కోర్టు వెంటనే సర్వే చేయాలని ఆర్డర్స్ ఇచ్చింది. పిటిషన్కి వ్యతిరేకంగా స్థానిక ముస్లిం పెద్దలు 1991 వర్షిప్ యాక్ట్ ప్రకారం ఇలాంటి పిటిషన్లు సరికాదని వాదించినా కోర్టు పట్టించుకోలేదు. ఇక కోర్టు ఆర్డర్స్తో అఫీషియల్స్ కూడా నవంబర్ 20న మసీదు దగ్గర సర్వే మొదలుపెట్టారు. ఇది లోకల్ ముస్లింలకు కోపం తెప్పించింది. సెకండ్ టైం నవంబర్ 24న అంటే ఆదివారం సర్వే చేయడానికి వచ్చిన అధికారులను అక్కడ వాళ్ళు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వాళ్ళకి మధ్య మాటా పెరిగింది. ఆ తర్వాత అదే గొడవ రాళ్ల దాడి వరకు వెళ్ళింది. పోలీసులు కూడా టియర్ గ్యాస్,
రబ్బర్ బుల్లెట్స్ ఇలా అన్నీ ట్రై చేశారు. కానీ వైలెన్స్ ఆగలేదు. వైలెన్స్ పెరిగిపోవడంతో ఏకంగా ఫైరింగ్ స్టార్ట్ చేసేశారు పోలీసులు. ఫైనల్గా 30 మందికి పైగా పోలీసులు గాయపడితే 4 ప్రొటెస్టర్స్ చనిపోయారు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు సంభాల్ ఏరియా మొత్తం పోలీసుల కంట్రోల్లో ఉంది. ఇంటర్నెట్ ఆపేశారు, స్కూల్స్ బంద్ చేసేశారు, 25 మందిని అరెస్ట్ చేశారు. ఓ ఎమ్మెల్యే అతడి కొడుకుతో పాటు మొత్తం 2500 మందిపై కేసులు పెట్టారు. మొత్తం సిటీని సీజ్ చేసేశారు. ఈ గొడవ ఎప్పుడు ముగుస్తుందో ఎవ్వరికి కనీసం ఐడియా కూడా లేదు. అసలు 1991 వర్షిప్ యాక్ట్ ఏం చెబుతోంది? ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే కోర్టు 1991 వర్షిప్ యాక్ట్ని పరిగణలోకి తీసుకుందా లేదా? 90స్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బాబ్రీ గొడవ జరుగుతున్న సమయంలోనే ఈ యాక్ట్ని తీసుకొచ్చింది. 1947 తర్వాత దేశంలో ఉన్న హిందూ ముస్లిం ఆలయాలు మసీదులు ఎలా ఉన్నాయో అలానే ఉండనివ్వాలి. వాటిని మార్చడానికి కానీ మార్చమని కోరడానికి కానీ వీల్లేదు. మరి అలాంటిది బాబ్రీ తర్వాత కూడా ఇన్ని మసీదుల విషయంలో పిటిషన్లు కోర్టులో అప్పీల్కు రావడం, వాటిపై కోర్టులు విచారించి సర్వేలకు ఆదేశించడం ఏంటనేది ముస్లిం వర్గాల ప్రధాన ప్రశ్న. అసలు యూపీలోనే ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఇక్కడ మనందరం ఫోకస్ చేయాల్సిన అంశం ఈ గొడవలన్నింటికి యూపీనే ఎందుకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది. దానికి రీజన్ ఏంటంటే ఒకప్పటి మొఘల్స్ రాజధాని, ప్రస్తుత దేశ రాజధాని ఢిల్లీ పక్కనే ఉంటుంది యూపీ. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం కూడా అదే. ఈ రాష్ట్రంలో హిందువులతో పాటు ముస్లిం జనాభా కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు కమ్యూనిటీల మధ్య ఎప్పుడు హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వీటన్నింటికి తోడు చరిత్రలో మొఘల్స్ ప్రధాన టార్గెట్గా యూపీనే ఉండేది. ఆ కాలంలో దేవాలయాల కూల్చివేతలు జరిగిన మాట ఎంత నిజమో ఆ కూల్చివేతలు అత్యధికంగా యూపీలోనే జరిగాయనడం కూడా అంతే నిజం. దానికి ప్రధాన ప్రూఫ్ అయోధ్య, కాశీ, మధుర ఈ 3 యూపీలో ఉండటమే. ఇక గత 10 ఏళ్లలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాషాయంతో తిరిగే యోగి సీఎం కావడంతో ఈ వివాదాలు ఇంకా పెరిగాయి. లోకల్ ముస్లింలలో యోగి కంప్లీట్ సనాతనవాదిగా కనిపించడం, యోగి కూడా ఎక్కడ మీటింగ్ పెట్టినా 100% హిందూవాదిగా మాట్లాడటంతో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ముస్లింల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. దీన్ని క్యాష్ చేసుకోవాలన్నదే అపోజిషన్ పార్టీలైన సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్, మాయావతి బీఎస్పీల ప్లాన్. సో ఈ పార్టీలన్నీ యోగి నిర్ణయాలను అపోజ్ చేస్తూ మాట్లాడుతుంటాయి. దీంతో మొత్తం రాష్ట్రంలో ఎప్పుడు పొలిటికల్ పార్టీలతో పాటు ప్రజల మధ్య కూడా టెన్షన్ వాతావరణం ఉంటుంది. అయితే అసలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? నిజంగా ఆ మసీదులను కూల్చేయాలా, లేకపోతే అసలు కోర్టులు ఏం చేయాలి, ప్రభుత్వాలు ఏం చేయాలి? ఇక్కడ చూద్దాం. సరే, ఇప్పటి వరకు అసలు ఇష్యూ ఏంటో మాట్లాడుకున్నాం. ఇక ఇప్పుడు ఏం చేయాలి అనేది మాట్లాడుకుందాం. కోర్టు ఏం చెప్పింది, సర్వే రిపోర్ట్లో ఏం వస్తుంది, ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనే విషయాన్ని పక్కన పెడితే జస్ట్ ఉదాహరణకి జామా మసీదు ఉన్న ఏరియాలో ఒకప్పుడు హరిహర ఆలయం ఉండేదనే అనుకుందాం. దాన్ని మొఘల్స్ టైంలో బాబర్ కూల్చేసి మసీదు కట్టాడని కూడా అనుకుందాం. అయితే ఏం చేయాలి? ఆ మసీదు కూల్చేసి ఆ ఏరియాని హిందువులకు ఇచ్చేయాలా? ఇక్కడ 1991 వర్షిప్ యాక్ట్ ఏం చెబుతుంది అనే విషయం నేను మాట్లాడట్లేదు. మోరల్ గ్రౌండ్స్ మీద మాత్రమే మాట్లాడుతున్నాను. అది ఎప్పుడో 500 ఏళ్ల క్రితం ఆలయం, బట్ ఇప్పుడు అక్కడ మసీదు ఉంది. చరిత్రలో ఎన్నో ప్రాంతాలు వాటి అస్తిత్వాన్ని కోల్పోయాయి, ఇప్పటికీ కోల్పోతుంటాయి, కొన్ని కొత్త చరిత్రను పొందుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మా ఇంటి దగ్గర ఒక వినాయక ఆలయం, ఒక మసీదు ఉండేవి. రోడ్ వైడనింగ్లో అవి రెండూ తీసేశారు. సో ఇప్పుడు వెంటనే కానీ లేదంటే ఒక 100 సంవత్సరాల తర్వాత కానీ హిందూ ముస్లింలు ప్రభుత్వం మీద గొడవపడి ఇక్కడ మా మందిరాలు ఉండేవి కాబట్టి రోడ్డు కూల్చేసి మా ఏరియా మాకు ఇచ్చేయండి అని అడిగితే ఎలా ఉంటుంది? సరే, అలా కాదు. మొఘల్స్ కాలంలో ఆలయాలను కూల్చి మసీదులు కట్టిన మాట నిజమే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజులో ఒక గవర్నమెంట్ వస్తేనే పాత గవర్నమెంట్కి సపోర్ట్గా ఉన్న అధికారులను ట్రాన్స్ఫర్ చేసేస్తుంటారు, వాళ్ళ పథకాల్ని కూడా మార్చేస్తుంటారు, పాత గవర్నమెంట్ వాసన కూడా లేకుండా జాగ్రత్త పడుతుంటారు. ఆ కాలంలో మొఘల్స్ చేసింది కూడా అదే. ఎప్పుడో 500 ఏళ్ల క్రితం వాళ్ళు మార్చేశారు, అది గడిచిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ అంతా మార్చడానికి ట్రై చేస్తే ఏం జరుగుతుందో ఆలోచించారా? ఓ గ్రూప్ అడుగుతున్నట్టు ఒకవేళ నిజంగా 40,000 ఆలయాలపై మసీదులు ఉండి వాటన్నింటినీ ఇలా మార్చుకుంటూ పోతే మన దేశంలో మత సామరస్యం ఏమవుతుందో ఆలోచించారా? ఎన్నో మతాల కలయికతో సామరస్యంగా, స్నేహపూర్వకంగా, భిన్నత్వంలో ఏకత్వంతో ఇన్నేళ్ల నుంచి హ్యాపీగా బతుకుతున్న భారత ప్రజలు ఇకపై ఒకరితో ఒకరు అలా స్నేహంగా ఉండగలుగుతారా? 500 ఏళ్ల క్రితం ఎప్పుడో కూల్చేసిన మందిరం కోసం మనం పోరాడుతుంటే కళ్ళ ముందు కూలిపోతున్న మసీదును చూస్తే వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఆలోచించండి. దీనివల్ల దేశం ముక్కలు కావడం తప్ప మరో అవుట్కమ్ ఉండదనేది ఒక ఒపీనియన్. కోర్టులు కూడా ఇలాంటి విషయాల్ని ఎంటర్టైన్ చేయడం ఏంటనేది ముస్లిం వర్గాల ప్రశ్న. సో ఇది ఇవాళ టాప్ స్టోరీ. ఈ స్టోరీపై మీ ఒపీనియన్ ఏంటి? మసీదులు కూల్చి ఆలయాలు బయటకు తీయాల్సిందే అంటారా, లేదంటే ఎలా ఉన్నదాన్ని అలాగే ఉంచాలంటారా? కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం మా దిశ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కేబీకే.
సైనింగ్ ఆఫ్.